Journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు సిలువను గురించినటువంటి ఛాయారూపకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వ్యక్తుల యొక్క జీవితాల్ని దేవుడు మనకు ఒక నమూనాగా రాబోయేటటువంటి వాస్తవానికి ఒక సాదృశ్య రూపకముగా లేఖనాల్లో మన కొరకు ఉంచాడు. ఆ షాడోస్ ని మనం వెతుక్కుంటూ మనము కల్వరి వైపు, సిలువ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దెన్ ఇఫ్ యు ఎంటర్ ఇంటు ద డిట్రానమీ, ద్వితీయోపదేశ కాండంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడు అక్కడ సెలవిస్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి ప్రవచనాత్మకంగా. మోషే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీ మధ్యలో లేపుతాడు. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనము. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను, దానిని గూర్చి విచారణ చేసేదను. ఐ విల్ రైజ్ ఎ ప్రాఫెట్, ఐ విల్ రైజ్ ఎ ప్రాఫెట్. నీలాంటి ఒక ప్రవక్తను నేను నీ సహోదరుల నుంచి లేపుతాను. ఎవరో కాదైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మోషే కంటే గొప్ప ప్రవక్త. ద్వితీయోపదేశ కాండం చివరులు అంటాడు, మోషే వంటి ప్రవక్త ఇంకొకడు ఎవడు లేడు, ఇశ్రాయేలులో పుట్టలేదు అని ఆయన గురించి వాగ్దానం చేశాడు. లేకపోతే సాక్షార్థముగా ప్రభువే చెప్పాడు. అయితే దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే గొప్ప ప్రవక్త. ఇదిగో, ఎలాగైతే మోషే దేవుని యొక్క మాటలని, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడో, కొండ మీదకి ఎక్కాడు, కిందకి దిగాడు, తన ప్రజలకు సువార్త చెప్తూ వచ్చాడు. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పైనుండి దిగి వచ్చాడు, దేవుని మాటలు మానవులకు తీసుకుని వచ్చాడు. ఇదిగో, నా మాటలు అతని నోట ఉంచుతాను, నేను చెప్పమని చెప్పిన ప్రతి మాట అతడు పలుకుతాడు, అతని మాటలు మీరు గైకొనవలెను, ఆయన మాటలు మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు. అతని మాటలు మీరు వినినట్లయితే మీరు బ్రతుకుతారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఆ మాటను మనము చూస్తాం. మీరు సమ్మతించి నా మాటలు విని ఎడల మీరు బ్రతుకుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 3వ వచనం, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతురు, మీరు విని ఎడల మీరు బ్రతుకుతురు. ఈ మాటలు మనలో జీవాన్ని పుట్టిస్తాయి. ఎవరైతే ఆయన మాటలను తృణీకరిస్తాడో వాడిని నేను తీర్పు తీరుస్తాను, వాడు కొట్టివేయబడతాడు. హూ ఇస్ దిస్ ప్రాఫెట్ గ్రేటర్ దాన్ మోసెస్, లైక్ మోసెస్ అమాంగ్ దిస్ బ్రదరన్ అంటే ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ షాడో ఆఫ్ ద క్రాస్ ఇన్ డిట్రానమీ. ద్వితీయోపదేశ కాండములో మనం చూసేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఛాయ ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడినది చూడండి. అతని 22, 23, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద తీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చిన దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, మాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. Cursed is the one who hangs on the cross. ఇదే విషయాన్ని గలతీ పత్రికలో పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ దాన్ని ఉటంకిస్తా ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము
విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై, చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమగు మనందరికీ కలుగుటకై, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి ఆయన మనలను విడిపించెను. కర్స్డ్ ఈస్ ద వన్ హూ హ్యాంగ్స్ ఆన్ ద క్రాస్. మొట్టమొదటగా మనం పొందిన ఈ శాపం ఏంటి? సమస్త మానవాళి అందరూ ఏ శాపము కింద ఉన్నారు అని కనుక చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి 19 వరకు అక్కడ దేవుడు శాపమును ఇవ్వడం అనేది మనం చూస్తాం. యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. అక్కడ సర్పాన్ని దేవుడు శపించాడు, హవ్వను దేవుడు శపించాడు, ఆ తర్వాత ఆదామును దేవుడు శపించాడు, ఫైనల్లీ దేవుడు సృష్టించిన సృష్టిని సైతము దేవుడు శపించాడు. ఈ యొక్క శాపము యొక్క మూలం ఏంటంటే పాపం, ద కర్స్ ఆఫ్ సిన్. మనమందరము కూడా శాపములో ఉన్నాము, శాపము క్రింద ఉన్నాము. కారణం ఏంటో తెలుసా? సిన్, పాపం. రెండవది ఏంటంటే ధర్మశాస్త్రమును నెరవేర్చలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రమును నెరవేర్చలేనటువంటి ఆ యొక్క ఇన్సఫిషియెంట్ స్టేట్ లో ఉన్నటువంటి మనం అందరము కూడా శాపములో ఉన్నాము. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏం చూస్తాము అంటే దేవుడిచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రమును మనము నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి మనమందరము కూడా శాపగ్రస్తులుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సో వీఆర్ అండర్ ద కర్స్ ఆఫ్ సిన్ అండ్ వీఆర్ అండర్ ద కర్స్ ఆఫ్ ద లా. సో ఈ రెండిటి నుంచి యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించటానికే ఆయన సిలువ మీద లేకపోతే ఆ మ్రాను మీద వేలాడతీయబడ్డాడు. క్రైస్ట్ టుక్ కర్స్ అపాన్ హిమ్సెల్ఫ్. ఇది యాక్చువల్ గా సిలువ మీద జరిగింది. గలతీ పత్రికలు మనం చూసాం. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నుంచి మనల్ని విడిపించడానికి క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. హీ బికేమ్ కర్స్ so that he may deliver us from the curse of the law and the curse of sin. దాని కాన్సిక్వెన్స్ మనం సిలువ మీద చూస్తాం. ఆ శాపము, దాని యొక్క పర్యవసానము అండ్ ద సివియారిటీని కనుక మనం చూసినట్లయితే ఆ సిలువ మీద యేసు క్రీస్తు ప్రభువారు మ్రాను మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూ కూడా చీకటి, ఒంటరితనం, విడవబడినటువంటి స్థితి. కర్స్డ్ is the one who is forsaken. Cursed is the one who is hanging on the cross. Cursed is the one who was abandoned and left over. That's the symbol of the cross and the suffering of Jesus Christ on the cross. మత్తయి సువార్త 27లో మనం అదే చూస్తాము. ఆ దేశమంతా చీకటి కమ్మెను, ఆయన కేక వేశాడు, ఏలి ఏలి లామా సబాక్తాని అని. ఎందుకో తెలుసా? ఆన్ ద డార్క్నెస్, ఆన్ ద క్రాస్, ఆ చీకటిలో, ఆ గాఢాంధకారములో, ఆ కేకలో ఏమి జరిగిందో తెలుసా? దెర్ వాజ్ అ గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్. గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఆయన చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. పాపమెరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆశీర్వచనమునకు మూలమైనటువంటి ప్రభు మన కొరకు శాపముగా చేయబడ్డాడు. There was a great exchange took place. My sin was transferred to the cross, the person on the cross, and his righteousness has been added into my account.
ఆయన నీతి నాకు ఆపాదించబడింది, నా పాపము ఆయన మీద మ్రోపబడింది. నా శాపమును ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్నిచ్చాడు. నా మరణాన్ని ఆయన తీసుకొని మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దెర్ వాస్ అ గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. జీసస్ బికేమ్ కర్సెడ్ సో వీ కుడ్ బికమ్ బ్లెస్సెడ్. అందుకని ఇప్పుడు మనం ఎవరో తెలుసా? బ్లెస్సెడ్, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా అంటున్నాడు. ఆశీర్వదించబడిన వారము, బ్లెస్సెడ్ పీపుల్ ఆఫ్ గాడ్, హోలీ నేషన్, ప్రెషియస్, chosen, royal priesthood, and his inheritance, adopted children, citizens of the eternal home and eternal country. What a wonderful blessing it is. It's because of the curse he bore on the cross on our behalf. మన నిమిత్తమై మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. అందుకనే మారు మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు కాబట్టి, ఆ శాపగ్రస్తుడైన వాడిని రాత్రి ఆ జామున ఆ దేశంలో వేలాడుతూ ఉండనీయొద్దు. సాయంత్రానికి కిందకి దించి పాతి పెట్టాలి. హి వాస్ బొరీడ్ బై ది ఈవినింగ్ అకార్డింగ్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ వర్స్ ఆఫ్ డిట్రోనమీ. అయితే మూడవ దినమున ఆయన తిరిగి లేచి మరణమును జయించటము ద్వారా మనకు మరణము తర్వాత నిరీక్షణ, అంతేకాదు శాపములో నుండి ఆశీర్వాదములోనికి మనము దాటబడ్డాము అంటానికి రుజువును, ఆధారమును ఆయన విడిచిపెట్టాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ క్రాస్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఇన్ ద బుక్ ఆఫ్ ద లా. మొదటి 5 పుస్తకాలు మనం చూసాం. ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటేనే కృప లేదు, మర్సీ లేదు, జడ్జ్మెంట్, తీర్పే, మర్సిలెస్, రూత్లెస్గా కంటికి కన్ను పంటికి పన్ను అని పలికేది ధర్మశాస్త్రం. ఇన్ ద బుక్ ఆఫ్ ద లా, టోరా, వి సీ ద షాడోస్ ఆఫ్ గ్రేస్, mercy, even flowing from the Garden of Eden unto us till date. దేవుడి కొద్ది మాటల్ని మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక.